ప్రజాపంట రావాల్సిన కారణం ఏంది అసలు? అన్న నా పేరు చుంచు రాజేందర్. మాది దళిత భవన ఫ్రంట్ ఆర్గనైజేషన్లో మేము రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నా. మేము ఈ ప్రజాభవన్కు రావాల్సినటువంటి సందర్భం ఏంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి సందర్భంలో 1995లో అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అక్కడున్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు కంజర్ల కమలాకర్రావు సంబంధించినటువంటి కుటుంబానికి ఫ్రీడమ్ ఫైటర్ అంటే స్వాతంత్ర సమరయోధుల కింద ఆ రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా కేంద్రంగా 10 ఎకరాల భూమిని కేటాయిస్తుంది. ఆ కేటాయించినటువంటి భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కంజర్ల కమలాకర్రావు సంబంధించినటువంటి కుమారుడైన కంజర్ల వెంకట్రావు వాళ్ళ తల్లి కంజర్ల కళావతి సంబంధించినటువంటి కుటుంబము చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి ములుగు జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటి నుండి అంతకుముందు కూడా ఆ భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఈ దేశానికి ఏదైతే స్వాతంత్ర సమరయోధులుగా ఈ దేశానికి సేవ చేసినటువంటి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు కావస్తున్నది. కానీ ఈ దేశం కోసం పనిచేసినటువంటి స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ఈరోజు అవకాశం లేకుండా ఆ కుటుంబాలకు ఎటువంటి బాసట లేకుండా ఇచ్చినటువంటి భూమిని ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు చేయకుండా కూడా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు. కాబట్టి వెంటనే స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చినటువంటి భూమికి 10 ఎకరాల భూమికి అద్దులు చూపించులు కానీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడంలో చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఆ ములుగు జిల్లాలో ఈ రాష్ట్రంలో ప్రధాన వ్యక్తిగా పనిచేస్తున్నటువంటి సీతక్క అంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఈరోజు ఒక దేశంలోనే ఒక పేరుగాంచినటువంటి పనిచేసే విధంగా ప్రయత్నం చేస్తున్న సీతక్క. కాబట్టి వెంటనే ఈ ములుగు జిల్లా కేంద్రంలో వెంకటాపురం మండలంలో ఇచ్చినటువంటి స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చినటువంటి భూమిని ఈరోజు అన్ని భూములకు ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసే విధంగా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి. అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ దినాకర్ సార్, అదేవిధంగా ములుగు ఆర్డీఓ, అదేవిధంగా తహసీల్దార్ వెంకటాపురం గారు వెంటనే ఈ స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చినటువంటి భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలి. ఒకవేళ లేని ఎడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి దారి తీసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం.